మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లో కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. వర్ణుడి ప్రతాపంతో కల్లాల్లో ధాన్యం తడిచిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం అటు అధికారులు వేగవంతం చేయకపోవడంతోనే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. అక్కడక్కడ మామిడికాయలు గాలివానకు రాలిపోగా అరటి తోటలు నేలకొరిగాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్నతో పాటు కర్బూజా, దోస, చీని, కళింగ వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. దీంతో మండు వేసవిలో కూడా అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారత్లో వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాసరావు అందిస్తారు. శ్రీనివాసరావు, ప్రస్తుతం అక్కడ ఎంత పంట నష్టం వాటిల్లింది? ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ అకాల వర్షాలు మాత్రం బీభత్సం సృష్టించాయి. రైతులను నట్టేట ముంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అకాల వర్షాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎడారి జిల్లా అని పేరు. ఆ జిల్లాలో కొన్ని మండలాలకు అసలు సంవత్సరం పొడవునా రాష్ట్రం, దేశం అంతా కూడా ఎంత వర్షాలు కురిసినా చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాలలో దేశంలోనే నంబర్ 1 అనంతపురం జిల్లా. అలాంటి అనంతపురం జిల్లాలో ఎప్పుడు వర్షాకాలంలోనే వర్షాలు కురవు. అలాంటిది ఇలాంటి వేసవిలోనే ఇంత భారీ వర్షాలు కురవడం వల్ల ఆ జిల్లాలో ఉన్న అరకొర పంటలు, లేకపోతే ఉద్యానవన పంటలు, అరటి తోటలు కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా సర్వనాశనం అయిపోయాయి. రైతులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి దయనీయ పరిస్థితి ఉంది. ఇంకా మరో 4 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ 4 రోజుల తర్వాతనే మరింత ఈ నష్టం అంచనాలు వేయటం అనేది జరుగుతుంది. అన్నదాతల ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునిందా? అయితే ఈ వర్షాలు మొత్తం పూర్తయిన తర్వాత ఎన్యూమరేషన్ కార్యక్రమం మాత్రం ఆ తర్వాత కలెక్టర్లు, రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వర్షాలు అన్ని ముగిసిన తర్వాతనే వాళ్ళు చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు నష్టాలని అంచనా వేయటం అనేది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. మొత్తం ఈ వర్షం అంటే దీని ఇంపాక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ ఏ పంట ఎంత నష్టం జరిగింది, ఏ జిల్లాల్లో ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు పంటలు నాశనం అయిపోయాయి, ఎలాంటి పంటలు నాశనం అయిపోయాయి, అవి హార్టికల్చర్ పంటల, మాగాణి పంటల, లేకపోతే మెట్ట పైర్ల అని చెప్పి ఈ అంచనాలన్నీ కూడా ఈ ప్రకృతి బీభత్సం అంతా పూర్తయిన తర్వాత అధికారులందరూ వెళ్ళి ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఒక రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంత నష్టం జరిగింది, పంటల వారీగా జరిగినటువంటి నష్టాలని ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. అందులో కేంద్రం నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అడిగేటువంటి అవకాశం ఉంది కనుక ఆ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేంద్రం కూడా ఆర్థికంగా సహకరిస్తుంది కనుక ఆ నివేదికను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతరత్ర రూపాల్లో ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ వర్షాలన్నీ ముగిసిన తర్వాతనే ఈ నష్టాల అంచనా అనేది జరుగుతుంది. దానికి ఒక వారం నుంచి 10 రోజుల పాటు అయితే తప్పకుండా కలెక్టర్లకి సమయం పడుతుంది కనుక అప్పటిదాకా ఎంత నష్టాలు జరిగింది అనేది పక్కా లెక్కలు మనకు రావడానికి ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. చూస్తున్నానండి, ఇలాంటి మరిన్ని వార్తల కోసం 9+ న్యూస్.